ఈ ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా మనుషుల దయందును, పెద్దల దయందును, దేవుని దయందును అంచెలంచెలుగా దేవుడు ఎదిగింపజేయాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశం అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2025 సంవత్సరము నవంబర్ నెల 9వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి గడిచిన తరగతిలో దేవుని దృష్టికి అనుకూలముగా నడుస్తున్నావా, దేవుని దృష్టికి అనుకూలంగా నడుస్తున్నావా అనే అంశాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. దేవుని దృష్టికి అనుకూలంగా అంటే నీతిని అనుసరించి బ్రతుకుట, సత్యమును అనుసరించి బ్రతుకుట, యథార్థతను అనుసరించి బ్రతుకుట. ఆయనే మనకి దేవుడు మనకు ఊపిరిని అనుగ్రహించి మనకి కడుపు నిండా అన్నం పెట్టి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఆయన ఎలాగైతే జీవించమన్నాడో అలాగా మనము నీతిని అనుసరించి, సత్యాన్ని అనుసరించి, యథార్థతను అనుసరించి నడిచినట్లయితే దేవుని దృష్టికి అనుకూలంగా నడిచినట్టు. అనుకూలంగా నడిస్తే లాభం ఏంటంటే దేవుని కృప అనేది ఉంటుందని నేర్చుకున్నాం. శాంతి సమాధానాలు ఉంటాయని, దేవుని జ్ఞానం ఉంటుందని, సంతోషము ఆనందము ఉంటుందని మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని దృష్టికి అనుకూలంగా లేకపోతే, దేవుని దృష్టికి అనుకూలంగా నడవని వారు ఎవరున్నారు గ్రంథంలో? దేవుని దృష్టికి అనుకూలంగా నడవని వారు, అనుకూలంగా నడవని వారు ఎవరున్నారు? దేవుని దృష్టికి అనుకూలంగా నడవని వారు. అర్థమవుతుంది కదా? దేవుని దృష్టికి అనుకూలంగా నడుస్తున్నావా లేదా? గడిచిన తరగతిలో మనం నేర్చుకున్నాం. దేవునికి అనుకూలంగా నడవటం అంటే నీతిని అనుసరించి, సత్యాన్ని అనుసరించి, యథార్థను అనుగ్రహించి నడవటము. అలాగ నడిచినట్లయితే నీకు లాభం ఏంటంటే దేవుని కృప ఉంటుంది, శాంతి సమాధానం ఉంటుంది, దేవుని జ్ఞానం ఉంటుంది, సంతోషం ఆనందం ఉంటుంది. దేవుని దృష్టికి అనుకూలంగా నడవకపోతే, దేవుని దృష్టికి అనుకూలంగా నడవకపోతే అంటే దేవుని దృష్టికి అనుకూలంగా నడవని వారు ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో? దేవుని దృష్టికి నడవని వారు. నువ్వు నడుస్తున్నావా, నేను నడుస్తున్నానా? ఎవరంతటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవస్థ ఉన్నది. దేవుని దృష్టికి అనుకూలంగా నడవటం ఏంటో చూసాము, నడిస్తే లాభాలేంటో చూసాము. దేవునికి అనుకూలంగా నడవకపోతే నష్టాలేంటి? దేవునికి అనుకూలంగా నడవకపోతే నష్టాలేంటి? లేక బైబిల్లో దేవునికి అనుకూలంగా నడవని వారు ఎవరైనా ఉన్నారా? దేవుని దృష్టికి అనుకూలంగా నడవని వారు ఉన్నారా ఎవరన్నా? జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి గ్రంథంలో బాలాకు మాట విని బిలాము కూడా దేవునికి అనుకూలంగా నడుచుకోలేదు. తర్వాత ఏలీ కుమారులు దేవునికి అనుకూలంగా నడుచుకోలేదు. తర్వాత ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహజీ దేవునికి అనుకూలంగా నడుచుకోలేదు. తర్వాత నాదాబు, అబీహులు దేవునికి అనుకూలంగా, మోషే దేవునికి అనుకూలంగా నడుచుకోలేదు. తర్వాత కోరహు కుటుంబం దేవునికి అనుకూలంగా నడుచుకోలేదు. తర్వాత ఇస్కరియోతు యోధా దేవునికి అనుకూలంగా నడుచుకోలేదు. దీన్ని బట్టి మనకి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవునికి అనుకూలంగా నడవటం అంటే ఏంటో మనకు తెల్లగా అర్థమవుతుంది అనమాట. దేవునికి అనుకూలంగా అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించడం,
ఆదివారం అనేది ఆరాధించే రోజు. 6 రోజులు మీ ఇష్టం, మీరు ఏ పనైనా చేసుకోండి, కష్టపడండి, మీకు మంచి ఆయుష్ ఇస్తున్నాను, ఆరోగ్యాన్ని ఇస్తున్నాను అని చెప్పేశాడు. ఆదివారం అనేది దేవుని యొక్క ఆజ్ఞ ఉండదు. ఆదివారం దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని కోరుకుంటున్నారు. ఆరాధన అనగా మ్రొక్కుట, పూజించుట, ఆయన సన్నిధిలో చేరి ప్రార్థన చేయుట, పాటలు పాడుట, వాక్యం వినుట, ప్రభురాత్రి భోజనం చేయుట, రొట్టె ద్రాక్షరసం, కానుకలు, ఆయన ఆజ్ఞకు లోబడి చేయుట. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మరి ఈరోజు ఆదివారం అని తెలిసి కూడా దేవుణ్ణి ఎరిగిన వారు కూడా దేవునికి అనుకూలంగా నడుచుకోలేకపోతున్నారు. ఈరోజు ఆదివారం అని గుర్తెరిగి దేవుని ఎరిగిన వారు సైతం కూడా దేవునికి అనుకూలంగా నడుచుకోవటం లేదు. జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటిగా బాలాకు, బిలాము, వీళ్ళు ఎక్కడ కనపడతారు మనకి? సంఖ్యాకాండంలో, పాత నిబంధన సంఖ్యాకాండంలో, సంఖ్యాకాండము 22వ అధ్యాయం మొదటి నుంచి జాగ్రత్తగా గమనించినట్లయితే, తర్వాత ఇశ్రాయేలీలు సాగి, ఎక్కడి నుంచి సాగి? ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చి సాగి ముందుకు నడుస్తూ ఉన్నారు. సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరంలో ఉన్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలుల అమోరీలకు చేసినదంతయో చూశాను. జనం విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూసి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలులకు జంకిరి. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దుబీటి పచ్చిక నాకివేయినట్లుగా ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకు వేయిననిది. ఆ కాలమందు సిప్పోర కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. ఈ మోయాబీలకు రాజుగా ఎవరున్నారు? ఎవరు? మోయాబీలకు రాజు ఎవరు? బాలాకు మోయాబీలకు రాజుగా ఉన్నాడు. కాబట్టి అతడు బేషేరు కుమారుడైన బిలామును, అనగా దేవుని ప్రవక్త, బిలాము అనగా ఇతను దేవుని ప్రవక్త. బాలాకేమో మోయాబీలకు రాజు, మోయాబీ దేశానికి రాజు. బిలామేమో దేవుని యొక్క ప్రవక్త. బిలాము పిలుచుటకు అంటే ఇతని వల్ల కావట్లేదు వాళ్ళతో ఎదుర్కోవడానికి. ఎవరితో? ఇశ్రాయేలుతో ఎదుర్కోవడం వల్ల కావట్లేదు, వల్ల కాదు కూడా కదా. వాళ్ళు దేవుని బిడ్డలు కదా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది, అబ్రహాం ద్వారాగా వాళ్ళు ఆశీర్వాదాలు పొంది ఉన్నారు. అయితే అతను వాళ్ళని ఏమీ చేయలేడు కాబట్టి, ఇతని వల్ల కాదు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? బిలాం అనే ప్రవక్త దగ్గరికి వెళ్ళి, నువ్వు వచ్చేసి ఆ ఇశ్రాయేల్ని శపించేసేయి. ఏమంటున్నాడు? వాళ్ళని శపించేసేయి. అతను ఒక యోగ్యత కలిగిన వాడు. అతను ఎవరినైతే శపిస్తాడో వాళ్ళు శపించబడతారు, అతను ఎవరినైతే దీవించబడతారో వాళ్ళు దీవించబడతారు. ఆ విషయాలు కూడా మనకి పైకి చూసుకున్నట్లయితే 6వ వచనం నుంచి. కాబట్టి అందుకని ఏం చేశాడంటే అతని దగ్గరికి వెళ్ళి అతని ద్వారా వీళ్ళని శపించేసే, నీకు ఒక ఇంటిడి బంగారం ఇస్తా, నీకు ఏది కావాలంటే అది ఇస్తా, నువ్వు ఈ ఇశ్రాయేల్ని శపించేసేయి అని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? బిలాము దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఆ 5వ వచనం కిందకు చూసుకున్నట్లయితే, కాబట్టి అతడు బయరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశములందరి నది వద్దనున్న పేదోరు దూతల చేత ఈ వర్తమానం పంపాను. చిత్తగించము, ఒక దినము ఐగుప్తు నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. వీళ్ళకి ఉత్సపడుతున్నాయి. వాళ్ళ మీదకు యుద్ధానికే వెళ్ళలేరు. అయితే కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము.
వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో, అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. వాళ్ళని ఖాళీ చేయమంటం కూడా వీళ్ళ వల్ల కాదు, అంత జనాంగం అన్నమాట. వాళ్ళని ఖాళీ వెళ్ళండి ఇక్కడి నుంచి అనడానికి కూడా లేదు, వచ్చి చుట్టూ కుమ్మేస్తారన్నమాట. కాబట్టి ఎలా అనగా, నీవు దీవించువాడు దీవింపబడును, శపించువాడు శపింపబడును అని మేము ఎరుగుదాం అన్నప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏం చేశాడంటే ఇతను 22వ అధ్యాయం 12వ వచనం గమనించినట్లయితే, అందుకు దేవుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం తెలియజేస్తున్నాడో చెప్పమంటే ఆ బిలాం ఏం తెలియజేస్తాడు. అందుకు దేవుడు ఏం చెప్పాడంటే, నీవు వారితో వెళ్ళకము. ఏం చెప్పాడు? ఎవరితో వెళ్ళొద్దు అన్నాడు? బాలాకుతో చెయ్యి టైఅప్ అయ్యి చెయ్యి కలపొద్దు, వాడు మహా దుర్మార్గుడు, వాడితో నువ్వు చెయ్యి కలపొద్దు అని చెప్పేసి ఎవరికి చెప్పాడు? బిలాముకు చెప్పాడు. బిలాముకు మరి వీళ్ళని శపించమంటే నాకు కాదనంటే దేవుణ్ణి అడుగు, దేవునితో మాట్లాడి ప్రార్థన చేయి, అసలు ఏంటో అని చెప్పేసి చెప్పినప్పుడు అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పేశాడు దేవుడు. కాబట్టి బిలాము ఉదయం లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా మాకు సెలవినని చెప్పగా, మోయాబు అధికారులు బాలాకు నొద్దుకు పోయి బిలాముతో కూడా రానొల్లడా ఆయన అనేది. అయినను బాలాకు వారికంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపాను. వారు బిలాము నొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుట ఏమీ అడ్డగింపకము, నేను నీకు బహు ఘనత కలుగజేసి నీవు నాతో ఏమి చెప్పుదువో అని అది చేసేదను, గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనులను శపించు అంటున్నాడు. సిప్పోరా కుమారుడైన బాలాకు చెప్పినది. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారము నాకిచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా మాట మీరలేనన్నాడు. ముందు దేవుని మాట నేను మీరలేనన్నాడు. అర్థమవుతుందా? దేవుని మాట మీరలేనన్నాడు. మంచిదే. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండి యెహోవా నాతోనిక నేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులను ఉత్తరం ఇచ్చాను. ఆ రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువవచ్చినలా నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే వెళ్ళు, కానీ నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలను అతనికి సెలవిచ్చాను. వాళ్ళు మాత్రం వాళ్ళతో వెళ్ళావు, కానీ ఇశ్రాయేల్ని మాత్రం శపించొద్దు అన్నాడు. ఉదయమున బిలాము లేచి తన గాడిద గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాడు. వెళ్తుంటే అతను వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుతుంది. వద్దని చెప్పాడు, అసలు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాడు. అయినా నేను వెళ్తానని వెళ్తూ టైఅప్ అయ్యి డబ్బులు ఇస్తానంటున్నాడు కదా, నీకు ఏది కావాలంటే అది ఇస్తానంటున్నాడు కదా. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచాను. అతడు తన గాడిదని ఎక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచిండుట ఆ గాడిద చూశాను. గాడిదకి కనపడింది కానీ ఇతనికి కనపడలా. మరి ఏం మనిషి, జాగ్రత్తగా గమనించాను. కనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయాను. బిలాము గాడిదను దారికి మలపవాలని దాని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కల గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచాను. గెటుబాటానికి లేదు. గాడిద యెహోవా దూతను గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమేను. బిలాము కాలు ఆ గోడకేసి అదిమేసింది. అదితే కనుక దానిని మరలా కొట్టాడు అనమాట 2 సార్లు. ఇప్పటికి యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైన ఎడమకైన తిరుగుకు దారి లేని ఇరుకు చోటును నిలవగా గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా క్రింద పడాను. కనుక బిలాము కోప్పడి తన చేతి కర్రతో గాడిదను మళ్ళీ కొట్టాడు. 3 సార్లు కొట్టాడు. అప్పుడు దేవుడు
ఆ గాడిదతో బిలాముతో మాట్లాడిచ్చాడు చూడండి. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను కనుక, చూసారు గాడిద మాట్లాడతాం ఎప్పుడన్నా విన్నారా? గాడిద మాట్లాడిచ్చాడు దేవుడు. నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, గాడిద మాట్లాడుతుంది, నన్ను 3 సార్లు కొట్టావు, నీవు నా మీద తిరుగుబడితివి, నాచే ఖడ్గము ఎడల నిన్ను చంపియందునని. అసలు ఖడ్గం అంటే నిన్ను అసలు చంపేసేవాడిని ఇప్పుడు కోపపడుతున్నాను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేనెప్పుడు నీకిట్లు చేయుట ఎప్పుడన్నా చేశాను ఎలాగా అని బిలాము తనగా అతడు లేదనను. అందుకు యెహోవా బిలాము కన్నులు తెరచాను కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడతలు విపరీతమైనవి కనుక నీకు విరోధే బయలుదేరి వచ్చి తిని. ఆ గాడిద నన్ను చూసి ముమ్మారు నా ఎదుటి నుండి తొలగాను. అది నా ఎదుటి నుండి తొలగని ఎడల ఖచ్చితంగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణం రక్షించి ఇందునని అతనితో చెప్పాను. అందుకు బిలాము, నేను పాపం చేస్తే నాకు ఎదురుగా త్రోవలో నిలుచుండుట నాకు తెలిసినది కాదు, నాకు తెలియలేదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే, అసలు వెళ్ళొద్దు అని అంటే మళ్ళీ చెడ్డదైతే నేను వెనుకకును వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు మనుషులతో కూడా వెళ్ళము, అయితే నేను నీతో చెప్పిన మాటయే ఏమీ పలుకోకూడదని బిలాముతో చెప్పినప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళి బాలాకు విని ఆ పొలిమేరల చివరకు పోయి అక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే శపించమని వాళ్ళతో చెప్తున్నాడు అనమాట. వాళ్ళతో మళ్ళీ బిలాము, ఇంటిడి బంగారం నేను ఇస్తాను నీకు, 18వ వచనంలో చూసాం కదా. తర్వాత గమనించినట్లయితే 23వ అధ్యాయం 18వ వచనంలో 23వ అధ్యాయం 18వ వచనంలో మళ్ళీ లేదా 18 యెహోవా ఏమి చెప్పినని మరలా అతన్ని పిలిచి అతనికి మళ్ళీ దేవుడు నీకు ఏం చెప్పాడో మాకు చెప్పమన్నట్టంటే, యెహోవా ఏమి చెప్పినని అడుగగా బిలాము ఉపమాన రీతిగా ఇట్లనను, బాలాకు లేచి వినుము, సిప్పోరా కుమారుడు చెవియెగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. ఒకసారి చెప్పాడంటే ఇంకా దాన్ని మార్చడానికి ఉండదు. దేవుడు దీవించిన ప్రజలాళ్ళు, దేవుడు దీవించిన తర్వాత వాళ్ళని ఇంకెవరు ఎటువంటి ఆటంకపరిచినా ఎవడి వల్ల కాదు. ఆటంకపరచాలన్నా, వాళ్ళకి ఆ దీవెనలు పోగొట్టాలన్నా, వాళ్ళని శపించాలన్నా ఎవడి వలన కాదు. దేవుడు అబద్ధమాడు ఆటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరమాతుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవాయాను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను, నువ్వు మార్చు అంటాడు. ఈయన బాలాకేమంటాడు, దాన్ని మార్చు, వాళ్ళని శపించు అంటాడు, నేను మార్చలేను అంటాడు. మళ్ళా గాడితో కూడా మాట్లాడిచ్చాడు కదా. ఆయన యాకోబుతో ఏ దోషము కనుగొనలేను, ఇశ్రాయేలు ఏ వంకరతనమో చూడలేదు. అతడు దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తుల నుండి వారిని రప్పించెను. గుర్రపోతు వేగం వంటి వేగం వారికి కలదు. నిజంగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలీలే శకునము లేదు. ఆయా కాలమునందు దేవుని కార్యములు యాకోబు వంశకు ఇశ్రాయేలుకు తెలియచెప్పబడును. ఇదిగో జనులు ఆడు సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపడునని వాటి రక్తము తాగు వరకు పండుకొనదు అని చెప్పేసి అక్కడ గ్రంథం మనకి అక్కడ తెలియజేస్తుంది అనమాట. ఆ తర్వాత జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఏం చేశాడంటే, ఇతను వంగట్లా ఒక ఇంటిడి బంగారం నీకు ఇస్తాను నువ్వు చెప్పించన్నా కానీ, ఇంటిడి బంగారం అంటే మనకి కొద్దిగా ఉంటేనే ఇదైపోతాం. ఇంటిడి బంగారం నీకు ఇస్తానన్నా కానీ ఇదవలా. తర్వాత బెండ్ అయిపోయాడు. తర్వాత బెండ్ అయిపోయి ఏం చేశాడంటే, చూడండి పేతురు రాసిన రెండవ పత్రికలో పరిశుద్ధాత్ముడు అక్కడ రాపిస్తాడు. పేతురు రాసిన రెండవ పత్రికలో
జాగ్రత్తగా గమనించినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి గమనించినట్లయితే 2వ అధ్యాయం 15వ వచనం నుంచి గమనించినట్లయితే చూడండి, అక్కడ ఏముంది? తిన్నని మార్గము విడిచి. మనం కూడా అంతే, తిన్నని మార్గాన్ని విడిచిపెట్టేస్తుంటాం. అంతకుముందు నేను వాళ్ళని శపించను, నేను అది కాదు ఇది కాదు అన్నాడు, తర్వాత ఇది అయిపోయాడు. చూడండి, అక్కడ తిన్నని మార్గమును విడిచి బయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం, దుర్నీతి వలన బహుమానమును ప్రేమించాను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దెంపబడను. ఎట్లనగా నోరు లేని గార్ధము మానవ స్వరముతో మాట్లాడి, నోరు లేని గాడిద మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనం అడ్డగించాను. మీరు నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకొని పో మేఘంలై ఉన్నారు, వీరి కొరకు గాఢాంధకారం భద్రము చేయబడి ఉన్నది అంటాడనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇతని వల్ల కావట్లేదు. మళ్ళా వాళ్ళని ఇశ్రాయేల్ని వాళ్ళని శపించడం ఎలాగా మళ్ళీ ఇంకో ప్లాన్ వేశాడు. ఎవరో మోయాబీల్ రాజైన బాలాకు ఇంకో ప్లాన్ ఏం చేశాడు? ఇశ్రాయేల్లో మంచి కుర్రోళ్ళు ఉంటారు కదా, మంచి యుద్ధం చేయగలని వీళ్ళ మోయాబీల్ దేశంలో ఉన్న చక్కని ఆడవాళ్ళందరిని తీసుకొచ్చేసి వాళ్ళ మీద వదిలాడు, వాళ్ళతో విచారం చేసేటట్టుగా. అప్పుడు దేవుని కోపం మళ్ళీ వచ్చింది. 25,000 మంది చనిపోయారని మనకి ఇది చూడండి ఒకసారి. ఇరవై 25,000 మంది చనిపోయినట్టుగా మనం చూసాం, ఇంతకుముందు చూసాం, గుర్తుందా? చూడండి, 25వ అధ్యాయం మొదటి నుంచి. ఇశ్రాయేల్ ఫిలిప్తీలతో దిగి ఉండగా, షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండతో వ్యభిచారం చేయసాగిరి. అప్పుడు దేవుని కోపం వచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళ మీదకి శాపం అనేది రాదు, వాళ్ళు దీవించబడిన జనాంగం. అయినప్పటికీ ఎందుకు వచ్చింది అంటే, ఇతను ఏం చేస్తారు, ఎదుటోళ్ళు లొంగపోతే సాతాను ఫస్ట్ తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకొని బట్ట, శరీరాశ, నేత్రాశ, జేబు డంబం మీద దేనికి పడతాడా వీడు అని చెప్పేసి, ఎవరిని మృంగుదమా అని చెప్పేసి, ఎవరిని ఎలా మింగాలో ఈ విధంగా పడతలు, అది ఏ విధంగా పడతాడు అని చెప్పేసి రకరకాల ఆలోచన చేసి ఎవరిని మృంగుదమా అని, ఎవరు గర్జించు సింహం వలె ఏ విధంగా ప్రభువైన క్రీస్తు వారిని సైతం కూడా పడవేయాలని ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను, మరి నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తా, ఒకదాన్ని నాకు మొక్కు అని చెప్పేసి ముందు శరీరాశ చూపి నిన్ను పడగొట్టేస్తాడు, నేత్రాశ చూపి నిన్ను పడగొట్టేస్తాడు, డంబము చూసి నిన్ను పడగొట్టేస్తాడు. ఏంది అలాగా ఈ బాలాకి ఏం చేశాడంటే, మరి దేవుని ప్రవక్తను కూడా పిలిచి ఇట్లాగ చేసినప్పుడు ఆయన ఇది అవ్వపోయేసరికి డబ్బుకు లోన్ అయ్యాడు. అయినా సరే ఇంకొక ఆలోచన చేసి ఎలాగా వీళ్ళని ఇది చేయాలని చెప్పేసి 25,000 మంది, చూడండి 9వ వచనం 25వ అధ్యాయము, లేకపోతే 6వ వచనం. ఇదిగో మోషే కనులు ఎదుట ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం మీద ఏడ్చుండి, ఇశ్రాయేల్ సమాజం యొక్క కనుల ఎదుట ఇశ్రాయేల్లో ఒకడు తన సహోదరి ఎదుగు మిద్యాము స్త్రీలతో తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనవనుడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూసి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటుకి ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఇద్దరిని కూడా, అనగా ఇశ్రాయేల్ స్త్రీని కడుపులో గుండా దూసినట్లు పొడిచాను. అప్పుడు ఇశ్రాయేల్ నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయినట్లుగా మనం చూడగలం కదా, అవునా కదా? జాగ్రత్తగా గమనించినట్లయితే బాలాకు, బిలాము దేవునికి అనుకూలంగా నడిచారా? లేదు. ఏం జరిగింది? అనేక మంది మరణానికి దారి తీసింది.
దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఇది కదా, అవునా కదా. రెండవదిగా జాగ్రత్తగా గమనించినట్లయితే, రెండవదిగా ఏలీ కుమారులు కూడా దేవుని దృష్టికి అనుకూలంగా నడవలేదు. ఏలీ కుమారులు మనకందరికీ తెలుసు కదా, ఏలీ కుమారులు దేవునికి అనుకూలంగా నడవలేదు. చూడండి ఒకసారి సంఖ్యాకాండం దేవుని సర్జీ. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, రెండవదిగా గమనించినట్లయితే ఏలీ కుమారులు కూడా దేవుని దృష్టికి ఏలీ కుమారులు కూడా దేవుని దృష్టికి అనుకూలంగా నడవలేదు. ఏలీ కుమారులు కూడా దేవుని దృష్టికి అనుకూలంగా నడవలేదు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 22 నుంచి గమనించినట్లయితే, 2వ అధ్యాయం 22 నుంచి, ఏలీ బహు వృద్ధుడాయను. ఇశ్రాయేలు తన కుమారుడు చేసిన కార్యములన్నీ కూడా వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేటుకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనులు ముందర మీరు చేసిన చెడ్డ కార్యం నాకు వినబడినది. ఇలాంటి కార్యములు మీరెందుకు చేసి ఉన్నారు? నా కుమారులు కాదా? ఇలాగూ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీ అతిక్రమం చేస్తున్నారు. నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయును, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలిసి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. ఆ తండ్రి ఎంతో చెప్పినా సరే వాళ్ళు వినల. 3వ అధ్యాయం 13వ వచనంలో, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తాము ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయను. కాబట్టి ఏలీ ఇంటి వారు దోషం బలి చేతనను నైవేద్యం చేతనను ఎన్నటికి కూడా ప్రాయశ్చిత్తం చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితిని అని చెప్పేసి, అయితే ఏలీ సమూయేలు నా కుమారుడా అని సమూయేలుని పిలవగా, చిత్తము నేను ఎక్కడ ఉన్నాను నేను. ఏలీ నీతో యెహోవా ఏమి సెలవిచ్చును మరుగు చేయక దయచేసి నాతో చెప్పుమనగా, అప్పుడు 18వ వచనంలో సమూయేలు దేవుణ్ణి మరుగు చేయక సంగతి అంతా కూడా అతనికి తెలియజేశాను. ఏలీ విని సెలవిచ్చిన యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయనుగాక నేను. అది దేవుని చిత్తం అయ్యా. దేవుడు ఏదైనా చేయగలడు ఆయన. మరి వీళ్ళు ఏం చేశారు? దేవునికి అనుకూలంగా ఉన్నారా? లేరు. దేవునికి అనుకూలంగా లేరు. కాబట్టి దేవుని దృష్టికి అనుకూలంగా వాళ్ళు నడిచిన వాళ్ళు కాదు. తర్వాత గమనించినట్లయితే గేహజీ ఎలీషా దగ్గర ఎక్కడ కనపడుతుంది ఈ విషయం మనకి? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము. ఇదంతా మనకు తెలిసిన సంగతే కదా. ఎవరో నయమాను కుష్ఠుడు అయి ఉంటే, ఒక 12 ఏళ్ల పిల్ల, నీ కుష్ఠరోగం మా ఇశ్రాయేలు దేశంలో ఒక ఆయన ఉన్నాడు, ఎలీషా ప్రవక్త, ఆయన బాగు చేస్తాడు ఖచ్చితంగా అని అంత దూరం నుంచి రథాలు కట్టుకుని వచ్చేసి ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వస్తే చాలా డబ్బు వస్త్రాలు అక్కడ నుంచి తీసుకొచ్చేసి ఎలీషాకి ఇస్తాడు. ఎలీషాకి ఇస్తే ఇవి నాకేమొద్దు తీసుకెళ్ళిపోమంటాడు. తను వెనక వెళ్ళి వాళ్ళ టెల్నిచ్చి వాళ్ళ వెనకాలే వెళ్ళి, గెస్ట్లు వచ్చారు ఇప్పుడే, వాళ్ళకి అవసరమైంది, కొంత వెండి కొంత బట్టలు ఇది కావాలి మరి వాళ్ళకి అని చెప్పేసి దేవునికి అనుకూలంగా కాకుండా ఇతను దేవునికి అననుకూలంగా దేవునికి నడిచాడు. ఏం తెచ్చుకున్నాడు చూడండి ఒకసారి. కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము,
రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 23 నుంచి గమనించినట్లయితే, అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులు 4 మణుగులు వెండి కట్టి 2 దుస్తులు బట్టలనిచ్చి తన పనివారితో, మళ్ళీ అతను కూడా మోపించలా, నీ పనివాళ్ళు ఉన్నారు కదా, అతని దగ్గర చాలా మంది రాజుగారు కదా, ఇతని పనివాళ్ళు భుజాన పెట్టి ఆ ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయేది. మెట్ల దగ్గర వరకు కూడా ఆ గెహజీ ఇంట్లో మెట్లలాగా వెళ్ళిపోయారు. రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంట్లో దాచి వారికి సెలవుగా వాళ్ళు వెళ్ళిపోయారు. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వారిని చూసి, గెహజీ, నీవు ఎచ్చటి నుండి వచ్చితావని అడిగాను. అందుకు వాడు, నీ దాసుడు నేను ఎచ్చడికి పోలేదన్నాడు. అతడు అంతటా ఎలీషా వానితో, ఆ మనుషులు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుట తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రము, ఒలివ చెట్ల తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు సంపాదించుకున్నట్టు ఈ సమయమా? లోపల పెట్టేసుకుని ఆ ద్రాక్ష తోటలు డాక్యుమెంట్స్, ఒలివ చెట్లు డాక్యుమెంట్స్, ఆ పొలం ఎంత రాయించుకున్నాడో ఏందో మొత్తం అన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నాడు. లోపల పెట్టి ఏమీ నెరగనట్టుగా వచ్చి ఎలీషా ముందు నుంచున్నాడు. ఆ వెండి బట్టలు అన్నీ కూడా లోపల దాచిపెట్టేసుకుని వచ్చేసి నాకేం తెలియదు అన్నట్టుగా ఉంచున్నమాట. కాబట్టి నయమాను కలిగిన కుష్ఠరోగము నీకును నీ సంతతిని సర్వకాలము అంటి ఉండునని అతనితో చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠరోగము తగిలి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళను. ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. దేవునికి అనుకూలంగా నడవకుండా, దేవునికి వ్యతిరేకంగా నడిచి దేవుని దృష్టికి అనుకూలంగా నడవని వారిలో ఇతని పేరు కూడా లిస్టులో పేరు వచ్చేసింది అనమాట. దేవునికి అనుకూలంగా నడిచాడా? లేదు. ఎలీషా అంత పెద్ద ప్రవక్తే, వీటన్నీ నాకు వద్దు, ఏం తీసుకెళ్ళిపోండి అని అన్నప్పుడు ఆయన పిచ్చాడు అనుకుని ఈయన వెనకాల పడి నువ్వు నాకు కూడా నేను గెస్టులు వచ్చారని చెప్పేసి దేవునికి అనుకూలంగా నడుచుకోవడం కాదు, కానీ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు అన్నమాట. కొని తెచ్చుకున్నాడు. తర్వాత గమనించినట్లయితే నాదాబు అబీహులు వీళ్ళు ఎక్కడ కనపడతారు మనకి? నాదాబు అబీహులు ఎక్కడ కనపడతారు వీళ్ళు? లేవీకాండం 10వ అధ్యాయము 1-2 వచనాల్లో, లేవీకాండం 10వ అధ్యాయము 1-2 వచనాల్లో అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ దోపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక ఆజ్ఞని ఆయన సన్నిధికి తెగ యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. దేవునికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా ఏం చేశారు? అహరోను కుమారుడు నాదాబు అబీహులు వ్యతిరేకంగా ఏం చేశారు? నువ్వేనా ఏంది ధూపం వేసేది, మేము వేయలేమా? నువ్వేనా ఆరాధించేది, మేము ఆరాధించలేమా అని చెప్పేసి దేవునికి వ్యతిరేకంగా వేరేగా అగ్ని తీసుకొచ్చి చేస్తే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. ఏం కొని తెచ్చుకున్నారు వీళ్ళు? అనుకూలంగా ఉన్నారా? దేవునికి అనుకూలంగా లేరు. దేవుని దృష్టికి అనుకూలంగా లేరు. కాబట్టే మరి నాదాబు అబీహులు ఆకాశం నుంచి వచ్చి అగ్ని కాల్చివేసేసింది. తర్వాత గమనించినట్లయితే కోరహు కుమారులు వీళ్ళు ఎక్కడ కనపడతారు? సంఖ్యాకాండం 16వ అధ్యాయం అనుకుంటాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో లేవి మనుమడును కహాతు మనుమడును ఇస్కారు కుమారునగు కోరహు రూబేనీల్లో ఏలియాబు కుమారుడైన దాతాను అబీరాము వీళ్ళు ఏం చేస్తారంటే పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను
సమాజ ప్రధానులైన 250 మంది మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకు ఇక పని లేదో, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనిచున్నారనగా ఏం చేశాడు వీళ్ళని దేవుడు? ఎక్కడైతే నుంచున్నారో అక్కడ కొద్దిగా తప్పుకోండాయా, కొద్దిగా వాళ్ళకి 650 మందికి మీరు చుట్టుపక్కల కొంచెం అడంగి వెళ్ళండి అని చెప్పేసి బ్రతికొండగానే భూమిని నెర్రి విడిచి దాంట్లోకి వెళ్ళిపోయారు. బ్రతికొండగానే మోషే ప్రార్థన చేస్తున్నాయి, ఒకసారి క్షమించి మోషే ఒకసారి నువ్వు తప్పుకో, వాళ్ళ సంగతి ఏందో నేను చూస్తానంటున్నాడు. అలాగన 16వ అధ్యాయము మనకందరికీ తెలిసినట్టుగా 16వ అధ్యాయంలోనే 31 నుంచి గమనించినట్టు ఆ మాటలు చెప్పి చాలించగానే వారి కింది నేల నెర విడిచాను. తీసారా? 16వ అధ్యాయం 31వ వచనం. అతడు ఈ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెర విడిచాను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ కూడా వారి సమస్త సాంపాద్యము మింగివేశాను. వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మింగివేశాను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారు చుట్టూనున్న ఇశ్రాయేల్ అందరూ కూడా వారి ఘోష విని, ఆ కేకలు విని లోపలికి బతికుండి లోపలికి భూమి నెర్రడిచింది, లోపలికి వెళ్ళిపోతున్నారు, కేకలు పెడుతున్నారు. ఆ ఘోష విని భూమి మనలను మింగివేయనేమో అనుకోవచ్చు పారిపోయారు వాళ్ళకు దూరంగా. మరియు యెహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి ధూపర్మలను తెచ్చిన 250 మందిని కాల్చివేశాను. అనుకూలంగా నడిచారా, అననుకూలంగా నడిచారా? దేవునికి వ్యతిరేకంగా నడిచారు. దేవునికి అనుకూలంగా నడవలేదు వీళ్ళు. దేవునికి ఎట్టి పరిస్థితి అనుకూలంగా నడవలేదు. ఇంకొక సందర్భాన్ని కూడా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఆహాబు ఇశ్రాయేల్ రాజుగా ఉన్నాడు. 12 గోత్రాలు అయితే 10 గోత్రాలు ఒకటి, 2 గోత్రాలు ఒకటి విభజింపబడిన తర్వాత ఇశ్రాయేల్నేమో ఆహాబు రాజు పరిపాలన చేస్తున్నాడు. యోధా వంశాన్ని దీని మీదేమో యెహోషాపాతు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఆహాబు కుమార్తెను ఈ యొక్క యెహోషాపాతు కుమారునికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు. వివాహం చేయాలని, నువ్వు రాజువే కదా, నేను రాజునే కదా, నీ కుమార్తెను నా కుమారుడికి చేసుకుందామని చెప్పేసి, పెళ్ళి చేసుకుందామని చెప్పేసి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత జాగ్రత్తగా అక్కడ ఏం జరుగుద్దంటే, జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ ఇశ్రాయేల్ని ఏలుబడి చేసే ఆహాబు రాజుగా ఉన్నాడు. యోధా ఏలుబడి చేసే రాజుగా యెహోషాపాతు ఉన్నాడు. కుమారుడైన అతని కుమారుడికి ఇతని ఆహాబు యొక్క కుమార్తెను యెహోషాపాతు కుమారుడును కూడా వివాహం చేస్తారు. చేసిన తర్వాత రామోత్గిలాదు విషయంలో ఆహాబు రాజు వాళ్ళ మీద యుద్ధం చేయాలని చూస్తే ఇతని బలం చాలక ఇతని సహాయాన్ని కోరతాడు. యెహోషాపాతు సహాయాన్ని కోరతాడు. యెహోషాపాతు సహాయాన్ని కోరితే అతను అంటాడు, ఒక ప్రవక్త, నాకు తెలిసిన ప్రవక్తను పిలిపిస్తాను, మీకాయ ప్రవక్తను పిలిపిస్తాను, ఆ ప్రవక్త ఏది చెప్తే వాళ్ళ మీద మనం గెలవలేమో అతను చెప్తాడు, అతను చెప్పింది చేద్దామని చెప్పేసి చెప్తే ఇతనేమంటాడంటే, ఈ ఆహాబ్ ఏమంటాడంటే, నాకు దగ్గర 400 మంది వీళ్ళు ఉన్నారు, వీళ్ళు వెళ్ళమంటే వెళదాం, లేకపోతే ఆగిపోదాం అని చెప్పేస్తే ఇతనే చెప్తాడు, గెలుస్తామని చెప్పమంటే ఈ 400 మంది గెలుస్తారు, వెళ్ళండి వాళ్ళ మీదకి వద్దాను కానీ రామోత్గిలాదు దాన్ని కూడా స్వాధీనపరచుకోవడానికి వెళ్ళండి అని చెప్తే, మరి ఎటువంటి ప్రవక్తలు, వాళ్ళు రాజులు కదా, వీళ్ళు ప్రవక్తలను చంపిపడేస్తారు. వాళ్ళు ఏది చెప్పమంటే అది చెప్పాలా, లేకపోతే చంపిపడేస్తారు. అలాగనే ఇతను పిలిపిస్తాడు. ఇతను పిలిపిస్తే ఎవరిని,
యెహోషాపాతు ఎవరిని పిలిపిస్తాడు? మీకా ప్రవక్తను పిలిపించి ఏంటి అని చెప్పేసి, దేవుడు నీకు ఏం తెలియజేస్తున్నాడో మాకు చెప్పు అని చెప్పేసి చెప్తే అతను కూడా ఏం చెప్తాడంటే, అహాబు రాజు ఇతను వచ్చిన తర్వాత, ఇతను ప్రవక్త వచ్చిన తర్వాత ఇగో 400 మంది వాళ్ళ మీద గెలుస్తామని చెప్తున్నాడు. ఈ ప్రవక్త సరిగ్గా చెప్పడు, ఈ ప్రవక్త సరిగ్గా ఉన్నట్టు చెప్పడు, వద్దంటారు వీళ్ళ మాట ఎందుకు అని చెప్పేసి అతను రాగానే మికాయా రాగానే అతను కూడా ఏం చెప్తారంటే, ఇదిగో 400 మంది ఇట్లా చెప్తున్నారు గెలుస్తాడని, నువ్వు కూడా వాళ్ళతో కూడి నువ్వు కూడా చెప్పేసి ఆ మాట అని అంటాడు. రాజులతో వచ్చిన బాధగా 2 రాజులు పక్కన ఉన్నారు. ఎవరో? యెహోషాపాతు, అహాబు 2 రాజుల మధ్య ఉన్నాడు. మరి అటు మొగ్గు చూపమని చెప్తున్నాడు ఇతను లేకపోతే చంపడేస్తారు. కాబట్టి ఇతను ఊరికే చేతుడికి గెలుస్తారులే వెళ్ళండి అన్నాడు. గెలుస్తారులే వెళ్ళండి అనగానే యెహోషాపాతు, అట్ట కాదు, నిజం చెప్పు, వాళ్ళ మీద గెలుస్తావా గెలవా, వెళ్ళమంటావా వద్దంటావా, నిజం చెప్పు అని అంటే, అప్పుడు ధైర్యం తెచ్చుకుని వాళ్ళ మీదకి వెళ్తానికి లేదు, వాళ్ళ మీద మీరు గెలవలేరు, యుద్ధానికి వెళ్ళి విజయం సాధించలేరు మీరు అని చెప్పేసి ఉన్నదన్నట్టుగా చెప్పేస్తున్నాను. దేవుడు నాకు ఏదైతే తెలియజేసాడో అది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను మీకు అని చెప్పేసి చెప్పినప్పుడు, యుద్ధానికి వెళితే మీరు జయించలేరు, క్షేమంగా ఉండటం కష్టమైపోద్ది అని చెప్పినప్పుడు యెహోవా ప్రవక్త మీకు ఇలా ఉన్నట్టుగా చెప్పేస్తాడు, మొహమాటం లేకుండా చెప్పు అన్నాడు. ముందేమో ఈ టార్చర్ భరించలేక గెలుస్తారులే వెళ్ళండి అని అంటున్నాడు. అహాబు ఏదైతే చెప్పాడో అదే 400 మంది ఉన్నారు, వాళ్ళు గెలుస్తామని చెప్తున్నారు, నువ్వు కూడా అదే చెప్పమని చెప్పినప్పుడు వాళ్ళతో మాట కలిపి గెలుస్తారులే అన్నాడు ఊరికే. యెహోషాపాతు మాత్రం కరెక్ట్గా చెప్పు నువ్వు. మనం కూడా పిల్లల్ని చూడండి, ఇద్దరికి ఏదైనా గొడవైంది కనుక ఇద్దరికి, ఏందిరా నిజంగా ఏం జరిగింది చెప్పండి, వాడు నువ్వు కొట్టావు నువ్వు వాడు కొట్టాడంటే ఏదో చెప్తారు, నిజం చెప్పరా అంటే అప్పుడు వచ్చి దాని నుంచి. అట్లాగా ఇతను మీకాయా ఉన్నట్టుగా చెప్పేశాడు. దేవుడు నాకు ఏదైతే చెప్పాడో అదే నేను చెప్తున్నానని చెప్పేసి చెప్తాడు. నిజం చెప్పమంటే అప్పుడు నిజం చెప్పేస్తాడనమాట. అప్పుడు ఆ విధంగా ఈ చెప్పినట్టుగా మనం చూస్తాం. నిజంగా చెప్తాడు అన్నమాట. యుద్ధానికి వెళితే విజయం రాదు. కానీ అహాబుకి మాత్రం నచ్చట్లేదు. అది అహాబుకి మాత్రం నచ్చట్లేదు. ఇతను చెప్పిన మాట అతనికి నచ్చట్లేదు. 400 మంది ఉన్నారు కదా, వాళ్ళతో కలిపి చెప్పు అని అంటే సత్యానికి దేవుని అడుగులో సత్యంగా నీతి న్యాయంతో నడుచుకోవాల్సింది. అయితే ఇతను ఇట్లాగ అబద్ధం చెప్పమంటాడు. కాబట్టి అసత్యానికి మనం ఎట్టి పరిస్థితుల్లో చోటు ఇవ్వకూడదు, ఎవరెంత చేసినా కానీ. సత్యం కాబట్టి అప్పుడు దేవుని నీతినే వెంబడించాల్సిన అవసరం ఉంది, సత్యాన్నే వెంబడించాల్సింది, యథార్థంగానే ఉండాల్సిన అవసరం ఉంది. ఏదేమన్నప్పుడు కూడా ఉన్నట్టుగా యథార్థంగా చెప్పేశాడు. మరి ఈనాడు సత్యానికి రాజీ పడాలే తప్ప దేవుని మార్గానికే రావాలి తప్ప, సత్యానికి దేవుని శాసనానికి శిరస్సు వంచాలి తప్ప, దేవుని ఎడలే శిరస్సు వంచాలి కాకుండా, అలా కాకుండా నీకు తోచిన విధంగా నీ మనసుకి ఏది తోచితే అది చేయటం. అహాబు రాజుకి యుద్ధానికి వెళ్ళాలని తోచింది, వెళదామనుకుంటున్నారు. వెళితే ఏమైపోతారు? విజయం రాదని ఖచ్చితంగా మీకాయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు అన్నమాట. అలా కాకుండా మనకు తోచినట్టుగా మనకు నచ్చినట్లుగా వెళ్ళినట్లయితే దేవునికి ప్రతికూలం అవుతుంది అన్నమాట. దేవునికి అనుకూలం కాదు. దేవుడు ఒక దారిలో వెళ్ళమంటే ఒక దారిలో వెళ్ళినట్టుగా ఉంటుంది అన్నమాట. నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీష్ పట్టణానికి వెళ్ళాడు. ఎవరు? యోనా. మళ్ళీ తీసుకెళ్ళి చేపను సిద్ధపరిచి ఆ తిమింగలాన్ని తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ఎక్కడైతే వెళ్ళమన్నాడో తీసుకెళ్ళి అక్కడ వేసాడా లేదా? ఆయన అనుకూలంగా నడుచుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏదైతే చెప్పాడో అలాగ చేయాల్సిన అవసరం అనేది ఉంది. మరి ఈ రోజున జాగ్రత్తగా ఆలోచన చేసి
మరి దేవునికి అనుకూలంగా, దేవుని దృష్టికి అనుకూలంగా నడుస్తున్నావా? దేవునికి అనుకూలంగా నడుస్తున్నావా? దేవునికి అనుకూలంగా ఎవరెవరు నడవలేదో చూసాం గ్రంథంలో. మరి నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? దేవునికి అనుకూలంగా నడుస్తున్నామా, వ్యతిరేకంగా నడుస్తున్నామా? దేవునికి అనుకూలంగా నడవని వారు ఎవరంటే బాలాకు, బిలాము, ఏలి కుమారులు, గెహజీ, నాదాబు, అబీహులు, కోరహు కుమారులు, చివరికి ఇస్కరియోతు యోధ కూడా ఆయనతోనే ఉంటూ ఆయనతో తిరిగి ఆయన అనుకూలంగా నడిచాడా? ప్రభువైన యేసుక్రీస్తు వారితో అనుకూలంగా నడిచాడా? లేదు. నడవని వారు మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? ఎవరంతటి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే మన ఇష్టం వచ్చిన రీతిలో మనం వెళ్ళటం, మనకు నచ్చినట్టుగా మనం వెళతాం రావటం కాదు, కానీ దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా నడుస్తున్నావా లేదా? గ్రంథంలో అదే తెలియజేస్తాడు. శరీరానుసారులుగా ఉండొద్దు, ఆత్మానుసారంగా ఉండండి. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరం వేరుగానే ఉంటాయి, కానీ మీరు మాత్రం ఆత్మానుసారంగానే నడవండి అని తెలియజేస్తారు. మనకి చాలాసార్లు మనం చూసాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవునికి అనుకూలంగానే నడవాలా, దేవునికి అనుకూలంగానే. 1 తిమోతి రాసిన పత్రిక, నేను ముగించిపోతున్నాను. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి గమనించినట్లయితే, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి గమనించినట్లయితే, మనము సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిస్తున్నాను. అది మంచిది మన రక్షకుడకు దేవునికి దృష్టికి అనుకూలమునై ఉన్నదంట. అది మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఏది అనుకూలంగా ఉందో దేవునికి అది మనం చేయాల్సిన అవసరం అనేది ఉన్నది. ఇంకా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలంగా నడవాల్సిన అవసరం అనేది ఉంది. దేవునికి అనుకూలంగా 2వ కొరింథీ రాసిన పత్రికలో కూడా 6వ అధ్యాయం 2వ వచనంలో, 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. పరిచర్య నిందింపబడిన నిమిత్తము ఏ విషయంలో అభ్యంతరం లేమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందులను, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాల అల్లలతో ప్రయాసములతోనూ, జాగారంతో, ఉపవాసంతో మిగిలిన ఓర్పు గలవారమై పవిత్రాత్మతో, జ్ఞానంతోనూ, దీర్ఘశాంతం, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటం లేని ప్రేమ, సత్యవాక్యము చెప్పడం వలన దేవుని బలం వలన కుడి ఎడమలను నీతి ఆయుధములు కలిగి ఘనతలను, దుష్కీర్తులకు దేవుని మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లు ఉండయు సత్యవంతులం. మేము కనపడటానికి మేము మోసగాండ్రంగా కనపడుతున్నాం, కానీ మేము సత్యవంతులం. తెలియబడని వారమైనట్లు ఉండయు బావుగా తెలిసిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుతున్నాము, శిక్షింపబడిన వారమైనట్లుండియు చంపబడుతున్నాము, దుఃఖింపబడిన వారమైనట్లు ఇట్లు సంతోషించే వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము
కలిగించు వారము, ఏమీ లేని వారమై నీవు సమస్తమును కలిగిన వారము అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి ఉత్తరం రాస్తూ తెలియచేస్తున్న విధానాన్ని బట్టి మనం చూడవచ్చు అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవునికి అనుకూలంగా నడుస్తున్నామా లేదా? దేవునికి అనుకూలంగా నడుస్తున్నట్లయితే, దేవునికి అనుకూలంగా నడిస్తే మనలో ఏముంటాయి? ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా, శరీరానుసారంగా నడుచుకున్నాం? చివరికి ఒక మాట చూసుకుని ముగించేస్తున్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుంచి, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి. ఆత్మానుసారంగా. నేను ఇటుపోమంటే నువ్వు అటుపోవడం కాదు. బిలాం ఏం చేశాడు? అటు వెళ్ళొద్దయా అంటే అటే వెళ్ళాడు. గాడి చేత బుద్ధి చెప్పించాడు. అయినా సరే ఆ మనిషి ఆశపడి వెళ్ళిపోయాడు. బాలాకుతో చేయి కలిపి టైప్ అయి వెళ్ళిపోయాడు. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షించింది. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. కనుక మీరు ఏమి నిశ్చయింతురో వాటిని చేయకుండా, ఈ జనవరి 1 నుంచి నేను బైబిల్ మొత్తం పూర్తి చేయాలి అనుకుంటాం. జనవరి 1 వస్తుంది. జనవరి 1 నుంచి ఆదికాండం మొదటి నుంచి ప్రకటన ద్వారా ఖచ్చితంగా పూర్తి చేయాలి అనుకుంటాం. లేక వచ్చే సంవత్సరం బాప్తిస్మం తీసుకోవాలి కొత్త సంవత్సరంలో అనుకుంటాం. కొన్ని పెట్టుకుంటాం. కానీ శరీరము సిద్ధంగా ఉండదు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం సిద్ధంగా ఉండదు అనమాట. ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధంగా అపేక్షించింది. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. కనుక మీరేమి నిశ్చయించరో వాటిని చేయకుందరు. మీ ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రము లోనైన వారు కారు. శరీర కార్యంలో స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా దేవునికి దృష్టికి అనుకూలము కానివి, వద్దన్నవి. దేవుడు వీటిని మానాలని తెలియజేస్తున్నాడు. మునుపు చెప్పిన ప్రకారం వీటిని చేయువారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోండి మీతో స్పష్టంగా చెప్తున్నాను అంటున్నాడు. అయితే ఆత్మఫలం ఏమనగా, నిజంగా దేవునికి అనుకూలంగా నడుచుకున్నట్లయితే నీలో ఏముంటాయి? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన ఏది కూడా నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతో సిలువ వేస్తున్నారు అంటున్నాను. సిలువ వేస్తున్నారు. కాబట్టి మనము ఈరోజు దేవుని దృష్టికి అనుకూలంగా నడుస్తున్నామా, ప్రతికూలంగా నడుస్తున్నామా? ప్రతికూలంగా బాలాకు, బిలాము, ఏలీ కుమారులు, గెహాజీ, నాదాబు, అబీహులు, కోరహు కుమారులు, చివరికి ఇస్కరియోతు యూదా, అహాబు రాజు, దేవుని దృష్టికి ప్రతికూలంగా నడిచారు. వాళ్ళు వ్యతిరేకంగా నడిచారు. మరి నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? మనకు నచ్చినట్టుగా మనం చేస్తున్నామా? మన మనసు ఏదైతే చెప్పిందో అదే చేస్తున్నామా? దేవుడు చెప్పింది చేస్తున్నామా? శరీరానుసారంగా నడుస్తున్నామా? ఆత్మానుసారంగా నడుస్తున్నామా? ఎవరందరూ వారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది కదా. ఎవరందరూ వారే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. కాబట్టి దేవునికి అనుకూలంగా బ్రతకడానికి ప్రయత్నించేద్దాం. దేవునికి అనుకూలంగా, దేవుని దృష్టికి అనుకూలంగా నడవడానికి ప్రయత్నించేద్దాం. నడవరు వారిని చూసాము ఎవరెవరో ఏంటి అని చెప్పేసి. మరి ఈ రోజున దేవునికి అనుకూలంగా దేవుడు ఏం చెప్పాడో, ఏం చెప్పాడో అబద్ధం ఆడొద్దు అన్నాడు. మత్తయి సువార్త 5:37లో అబద్ధం ఆడొద్దు అన్నాడు. అబద్ధం ఆడకుండా ఉండాలి. శాస్త్రుల నీతి కంటే
పరిశీలన నీతి కంటే నీ నీతి అధికంగా ఉండాలన్నాడు. నీతిని అనుసరించి బ్రతకాల. దేవుడు నీకు ఊపిరిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నిన్ను ఉల్లాసంతో, ఉత్సాహంగా, సంతోషంగా నీ కడుపు నింపుతూ నేను పోషిస్తూ సంరక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి నీతిని అనుసరించి బ్రతకాల్సిన అవసరం లేదు. సత్యాన్ని అనుసరించి బ్రతకాల్సిన అవసరం, యథార్థతను అనుసరించి బ్రతకాల్సిన అవసరం లేదు. దానివల్ల లాభం ఏంటో కూడా చూసాం. దేవుని కృప ఉంటుంది, శాంతి సమాధానం ఉంటుంది, దేవుని జ్ఞానం ఉంటుంది, సంతోషము సమాధానం అనేది ఉంటుంది. దేవునికి అననుకూలంగా నడిచినట్లయితే, ప్రతికూలంగా నడిచినట్లయితే ఇవేమీ ఉండవు. నీ మీద నీకే విరక్తి కలుగుతూ ఉంటుంది. నీ మీద నీకే విరక్తి కలుగుతూ ఉంటుంది. నేను మంచివాడిని పైకి మనుషులు పై రూపాన్ని చూసే విధంగా లోపల ముళ్ళులాగా పొడుస్తూ ఉంటుంది. నిన్ను పొడుస్తూ ఉంటుంది లోపల. నోర్మై నువ్వు అని చెప్పేసి పొడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నించాను. ఇప్పటి వరకు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడి ముందుకు వెళ్తున్నాం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా మరోసారి వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను.